తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సింగరేణి యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సింగరేణి ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగుల కేసుల గురించి గత వారం రోజులుగా కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదురుగా నిరసన దీక్షను కొనసాగిస్తున్నప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆవేదనకు గురయ్యారు. వినూత్నమైన ఆమరణ నిరాహార దీక్షకు విజిలెన్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు లక్క గణేష్ గౌడ్తో పాటు బాధితుడు దానడ రాజు, ఓం ప్రకాష్, అన్వేష్, సుధాకర్, దిశ్ బాబు, కళావతి, భాగ్యలక్ష్మి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైన దీక్ష శిబిరంలో కూర్చున్నారు. దీక్షా స్థలంలోని పెద్ద ఎత్తున పోలీసులు చేరుకొని భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అలాగే కార్మిక సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు, బాధ్యత కుటుంబ సభ్యులు సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా తమ కుటుంబాలు అన్యాయానికి గురవుతున్నాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసులు బాధితుల ఆమరణ నిరాహార దీక్షకు అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు మద్దతు ప్రకటించి న్యాయ పోరాటంలో భాగస్వాములు కావాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. గత కొన్ని సంవత్సరాల నుండి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని పోరాటాన్ని కొనసాగిస్తూ గత వారం రోజులుగా గత 3 రోజుల కింద కోదార్కని ఆర్జీవన్ ఏరియా జిఎం ఆఫీస్ ముందు 3 రోజులు నిరసన దీక్ష చేశాము. అక్కడ కూడా మాకు ఎలాంటి హామీ దొరకకపోవడంతో మళ్ళీ కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ఈరోజు 3వ రోజు, ఈ రోజు వరకు కూడా మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. కావున ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మేము ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమై ఇక్కడ కూర్చోవడం జరిగింది. దీనికి మా ఉద్యోగం మాకు కావాలి, మా హక్కులు మాకు కావాలని మేము నిరసన చేయడం జరుగుతుంది. మాకు ఎలాంటి స్పందన కూడా రావట్లేదు. మాకు ఉద్యోగాలు వచ్చేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని ఈ యొక్క దీక్ష శిబిరం నుంచి హెచ్చరించడం జరుగుతుంది.